అలీబాబా. ఇరాసులోని ఒక నగరంలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు. ఒకడి పేరు కాసిం, రెండోవాడి పేరు అలీబాబా. వారికి తండ్రి కొద్దిపాటి ఆస్తిని సమంగా పంచిపోయాడు. కాసిం ధనవంతుల పిల్లను పెళ్లాడి వర్తకం చేసి తాను కూడా ధనికుడయ్యాడు. అలీబాబా పేద ఇంటి పిల్లను పెళ్లాడి కట్టెలమ్ముకొని జీవించసాగాడు. అతను రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని తన 3 గాడిదల పైన వేసి పట్టణానికి పోయి అక్కడ అమ్మేవాడు. ఒకనాడు అలీబాబా అడవిలో కట్టెలు కొట్టే సమయంలో అతనికి దూరాన్న దుమ్ము రేగటం కనిపించింది. ఆ దుమ్ము అంతకంతకు దగ్గరకు రాసాగింది. అతను మరికొంచెం పరిశీలనగా చూసి కొంతమంది మనుషులు గుర్రాలెక్కి వస్తున్నట్టు గ్రహించాడు. వారు దొంగలై ఉండవచ్చునని అతనికి తోచింది. తన గాడిదలు ఏమైనప్పటికీ తన ప్రాణం దక్కించుకుందామనుకుని ఎత్తుగా గుట్ట మీద ఉన్న పెద్ద చెట్టెక్కి దట్టంగా ఆకులు గల కొమ్మల మధ్య దాగి తాను ఎవరికీ కనబడకుండా కింద నడిచేదంతా గమనించసాగాడు. త్వరలోనే అశ్వికులు అదే గుట్టును చేరుకుని గుర్రాలు దిగారు. వారు 40 మంది ఉన్నారు. వారందరూ తమ గుర్రాలను కట్టేసి వాటి మూతులకు దాణా సంచులు తగిలించి జీనుల నుంచి బరువైన సంచులు విప్పి చేత పట్టుకున్నారు. ఆ సంచులలో వెండి బంగారం లాంటి ఖరీదైన సరుకులున్నట్టు అలీబాబాకు తోచింది. ఆ 40 మందిలోనూ ఒకడు నాయకుడులాగా కనిపించాడు. వాడు పొదల మధ్యగా నడిచి గుట్టను సమీపించాడు. తలుపు తెరు నువ్వులు అన్నాడు. వాడా మాట అనగానే రాతిలో ఒక తలుపు లాంటిది తెరుచుకున్నది. మిగిలిన వాళ్ళందరూ ఆ ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళాక దొంగల నాయకుడు తాను కూడా వెళ్ళాడు. తరువాత రాయి ఎప్పటిలాగే మూసుకున్నది. అలీబాబాకు చాలా భయం వేసింది. అతను చెట్టు మీద నుంచి దిగనే లేదు. కొంతసేపు గడిచాక రాతి తలుపు మళ్లీ తెరుచుకుని దొంగల నాయకుడు బయటికి వచ్చాడు. మిగిలిన వారినందరినీ బయటికి రానిచ్చి తలుపు ముయ్యి నువ్వులు అన్నాడు. వెంటనే రాయి మూసుకున్నది. అందరూ తమ తమ గుర్రాలను విప్పి వాటి మీదకెక్కారు. నాయకుడు ముందు కదిలాడు. అతని వెనక మిగిలిన 39 మంది దొంగలు కదిలారు. ఇదంతా అలీబాబా చెట్టుపై నుంచి చూశాడు. దొంగలు కనుచూపు మేర దాటిపోయిన చాలాసేపటి వరకు అతను చెట్టు వైపునే ఉండి ఆ తరువాత దిగాడు. దొంగల నాయకుడు అన్న మాటలే అంటే తనకు కూడా ద్వారం తెరుచుకుంటుందేమో చూడాలని అతనికి కుతూహలం కదిలింది. అందుచేత అతను కూడా పొదల మధ్యగా వెళ్ళి రాతి తలుపు ఉండే చోట నిలబడి తలుపు తీయి నువ్వులు అన్నాడు. వెంటనే గభీమని తలుపు తెరుచుకున్నది. లోపల గుహలాగా చీకటిగా ఉంటుందని అలీబాబా అనుకున్నాడు. కానీ అతనికి ఒక కాంతివంతమైన విశాలమైన గది కనిపించింది. పైనుంచి గదిలోకి వెలుతురు వస్తున్నది. గది నిండా రకరకాల వస్తువులు, పట్టుతానులు, బేళ్ళు, జర్రీ బట్టలు, ఎత్తుగా పేర్చిన రత్న కంబాలాలు, వెండి బంగార కణికల పోగులు, ధనపు సంచులు ఉన్నాయి. ఇదంతా చూసి ఎన్ని తరాలుగానో దొంగలు ఇక్కడ ఉండి ఉంటారని అలీబాబా తెలుసుకున్నాడు. అతను ధైర్యం చేసి లోపలికి వెళ్ళి తన 3 గాడిదలు మోయగలిగినంత బంగారం సంచులు తీసుకున్నాడు. వాటిని గాడిదల మీదకెత్తి అవి చూసేవారి కంటపడకుండా వాటిపైన కట్టెలు పేర్చాడు. చివరకతను బయటికి వచ్చి తలుపు ముయ్యి నువ్వులు అన్నాడు. వెంటనే తలుపు మూసుకున్నది. అలీబాబా తన గాడిదలను తోలుకొని నేరుగా ఇంటికి వెళ్ళాడు. గాడిదలను దొడ్లోకి తోలి తలవాకిలి తలుపు గడియ పెట్టి కట్టెలు తీసేసి సంచులను ఇంట్లోకి తీసుకుపోయి వాటిని భార్య ఎదుట బారుగా పెట్టాడు. అతను ఆ సంచులలోని బంగారాన్ని కుమ్మరించేసరికి అతని భార్య కళ్ళు చెదిరిపోయాయి. అతను ఆమెతో జరిగినదంతా చెప్పి ఈ విషయం పురుగుకైనా తెలియనివ్వద్దు అని హెచ్చరించాడు. అతని భార్య ఆనందానికి మేరలేదు. భర్త తెచ్చిన బంగార నాణాలని లెక్క పెడతానని ఆమె అన్నది. ఓసి, వీటిని లెక్క పెట్టడానికి నీ ఆయువు చాలదు. మనకా వ్యవధి లేదు. వీటిని భద్రంగా ఎక్కడనైనా పాతిపెట్టాలి అన్నాడు. నువ్వు చెప్పినది నిజమే, కానీ కాస్త అటు ఇటుగా ఎంత బంగారం ఉన్నదో తెలియాలి. కనీసం దీని కొలత వేద్దాం. నువ్వు గుంట తవ్వేలోగా నేను ఒక సోల తెస్తాను అన్నది భార్య. ఆమె తన బావగారైన కాసిం ఇంటికి వెళ్ళి తన తోడికోడలితో ఒక సోల ఉంటే ఇస్తావా? ఇప్పుడే తెచ్చిస్తాను అన్నది.
కాసిం భార్య సరేనన్నది. తన మరిది ఇంట్లో ఏం ధాన్యం వండుకుంటున్నారో తెలుసుకునే ఉద్దేశంతో ఆమె సోల లోపల అడుగున గోదు అంటించి సోల తెచ్చి తన తోడుకోడలికి ఇచ్చింది. ఆలీబాబా భార్య ఇంటికి వచ్చి తన భర్త తెచ్చిన బంగారం ఎన్ని సోలలున్నదో లెక్క చూసి తరువాత తన భర్త వద్దకు వెళ్ళి గుంట తవ్వటం అయ్యిందా అన్నది. ఆలీబాబా గుంట తవ్వటం ముగించాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి బంగారాన్ని ఆ గుంటలో పెట్టి పూడ్చారు. తరువాత ఆలీబాబా భార్య అన్నమాట ప్రకారం సోలను తీసుకుపోయి తన తోడుకోడలికి ఇచ్చేసింది. ఆ సోల అడుగున ఒక బంగారు నాణెం అంటుకున్న సంగతి ఆమె గమనించనే లేదు. పని కాగానే నీ సోల తెచ్చి నీకిచ్చేశానమ్మోయ్ అని హెచ్చరించి ఆమె తన తోడుకోడల వద్ద సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. కాసిం భార్య సోల లోపల చూసేసరికి బంగారు నాణెం కనిపించింది. ఆమె ఒక క్షణం పాటు దెమ్మరపోయి, ఏమిటి, ఆలీబాబా బంగారాన్ని సోలతో కొలిచేటంత భాగ్యవంతుడైనాడుగా, ఇంత సిరి అకస్మాత్తుగా ఎట్లా వచ్చిందబ్బా అనుకున్నదావిడ అసూయతో నిలువున దహించుకుపోతూ. ఇదంతా జరిగే సమయానికి కాసిం తన దుకాణం నుంచి ఇంకా తిరిగి రాలేదు. కానీ ఆయన రాగానే ఆయన భార్య, నువ్వు చాలా ధనికుణ్ణివని అనుకుంటున్నావు గామోలు, నీ తమ్ముడు ఆలీబాబా నీకన్నా 1000 రెట్లు ధనికుడు. ఆ సంగతి తెలుసుకో. అతని దగ్గర ఎంత బంగారం ఉన్నదంటే దాన్ని లెక్క పెట్టడానికి సాధ్యం కాక సోలతో కొలిసి చూసుకుంటున్నాడు. ఏమనుకుంటున్నావో అన్నది. ఏమిటి నువ్వనేది, నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు కాసిం. అప్పుడు ఆయన భార్య జరిగినదంతా చెప్పి తాను అరివిచ్చిన సోల అడుగున అంటుకున్న బంగారు నాణ్యం తీసి చూపించింది. అది అతి ప్రాచీనమైన నాణ్యం. ఏ రాజు కాలంలో ముద్ర వేసినదో కూడా కాసిం ఎంత పరీక్షించినా తెలుసుకోలేకపోయాడు. కాసిం డబ్బుగల వితంతువుడు పెళ్లాడిన నాటి నుంచి తన తమ్ముణ్ణి పరాయివాడి వల్లే చూస్తూ వచ్చాడు. ఇంతకాలానికి ఆలీబాబా ధనం సంపాదించుకుంటే కాసిం సంతోషించటానికి బదులుగా అసూయతో కుంగిపోయాడు. ఆ రాత్రల్లా ఆయనకు నిద్ర పట్టలేదు. మర్నాడు తెల్లవారుతూనే ఆయన ఆలీబాబా ఇంటికి వెళ్ళి, ఆలీబాబా, నీ ధోరణి నాకేమీ నచ్చలేదు. నువ్వు ఒక వంక అతి పేదవాడిలాగా బతుకుతూ చాటుగా బంగారం కొలుస్తున్నావట. నిన్న నీ భార్యకు నా భార్య అరువిచ్చిన సోలాడుగున ఈ బంగారు నాణెం అంటుకున్నది అన్నాడు. ఈ మాటలు వినగానే ఆలీబాబా కుంగిపోయాడు. తాను ఏదైతే పరమ రహస్యంగా ఉంచాలనుకున్నాడో అది కాస్త తన భార్య చేసిన పొరపాటు వల్ల తన అన్నకు వదినకు తెలిసిపోయింది. అయితే ఆలీబాబా పైకి ఆశ్చర్యంగాని భయంగాని కనబరచగా జరిగినదంతా చెప్పి, ఈ విషయం రహస్యంగా ఉంచావంటే నేను తెచ్చిన బంగారంలో నీకు కూడా భాగం ఇస్తాను అన్నాడు అన్నతో. భాగం ఎవడి కోసం ఇస్తావు? నేనడిగేది అది కాదు. ఈ గుహ ఎక్కడున్నది? అక్కడికి దారి ఏమిటో నాకు స్పష్టంగా తెలియాలి. అవసరమైనప్పుడల్లా నేను కూడా వెళ్ళి అక్కడి నుంచి సొమ్ము తెచ్చుకుంటాను మరి అన్నాడు కాసిం. గత్యంతరం లేక ఆలీబాబా అన్న కోరినదంతా చెప్పేశాడు. తలుపు తెరవటానికి మూయడానికి అనవలసిన మాటలు కూడా ఆయనకు చెప్పాడు. కాసిం మర్నాడు ఉదయం తూర్పు తెల్లవారక మునిపే లేచి 10 కంచరగాడిదల మీద పెద్ద పెద్ద కావిడి పెట్టెలు వేసుకుని ఆలీబాబా చెప్పిన మార్గాన అడవికి వెళ్ళాడు. ఆలీబాబా ఎక్కిన చెట్టు, పొదలు, గుట్టలు అన్నీ ఆయన పోల్చుకొని రాతిద్వారం చేరుకున్నాడు. తలుపు తెరు నువ్వులు అనగానే ద్వారం తెరుచుకున్నది. కాసిం లోపలికి వెళ్ళగానే తలుపు మూసుకున్నది. లోపల ఉండే ధనరాశులు చూసి కాసిం తన్మయుడైపోయాడు. ఆలీబాబా చెప్పిన మాటలను బట్టి ఆయన ఇంత ధనం ఉంటుందనుకోలేదు. ఆయన మనసు పూర్తిగా డబ్బు మీదనే లగ్నమయ్యింది. ఆయన తాను తీసుకుపోదొలిచిన సంచులన్నీ తెచ్చి వాకిలి దగ్గర పేర్చి పెట్టాడు. అయితే ఈ ధనమంతా తన ఇంటికి చేర్చటంలో తన్మయత్వం చెందిన కాసిం తలుపు తెరిచే మంత్రం కాస్త మరిచిపోయి తలుపు తెరు నువ్వులు అనటానికి మారుగా తలుపు తెరు మెంతులు అన్నాడు. తలుపు తెరుచుకోలేదు. కాసిం దిగ్భ్రాంతి చెందాడు. కంగారులో అతను మిరియాలను, ధనియాలను, ఇంకేవేవో ధాన్యాలను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడే గాని వాటి వల్ల కాస్తైన ప్రయోజనం లేకపోయింది.
వ్యవహారం ఇలా విషమిస్తుందని కాసిం కలలో కూడా అనుకోలేదు. తాను ప్రమాదంలో చిక్కుకున్నట్టు ఆయనకు అర్థమయ్యింది. తాను పేర్చిపెట్టిన సంచులను కాలితో తన్ని అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. ఇప్పుడాయన ఆ గదిలో ఉన్న అంత గొప్ప సంపద ఏమాత్రమూ ఆకర్షవంతంగా కనపడలేదు. మిట్ట మధ్యాహ్నం వేళ దొంగలు అక్కడికి వచ్చారు. దూరాన ఉండగానే వారికి గుట్ట మీద కాసిం తెచ్చిన కంచరగాడిదలు కనిపించాయి. వాటి మీద ఉన్న కావిడి పెట్టెలను కూడా దొంగలు చూశారు. అది చూడగానే వారికి కంగారు పుట్టింది. వారు తమ గుర్రాలను మరింత వేగంగా తోలి గుట్టను చేరుకున్నారు. వారు కంచరగాడిదలను అడవిలోకి తరిమేసి కత్తులు దూసి మంత్రం చదివి తలుపు తెరిచి లోపలికి వెళ్లారు. ఈ లోపుగా కాసిం గుర్రాల డెక్కల చప్పుడు విని దొంగలు వచ్చినట్టు గ్రహించాడు. ఆయన బయటికి పారిపోవడానికి సిద్ధంగా ఉండి తలుపు తెరుచుకోగానే పరిగెత్తుతూ వచ్చి దొంగల నాయకుడిని ఒక తోపుతో కింద పడేశాడు. అయితే మిగిలిన దొంగలు ఆయనను పట్టుకొని కత్తులతో పొడిచి చంపేశారు. తరువాత వారు తమ గుహ అంతా పరీక్షించుకున్నారు. కాసిం వాకిలి దగ్గర పెట్టిన సంచులను వారు యథాస్థానంలో పెట్టేశారు. అలీబాబా తీసుకుపోయిన బంగారం ఆచూకీ కూడా వారికి తెలిసింది. కాసిం లోపలికి ఎలా రాగలిగాడో, తమకు తెలిసిన మంత్రం పైవాళ్లకు ఎలా తెలిసిందో వారు ఊహించలేకపోయారు. ఈ మంత్రం తెలిసిన వారెవరైనా ఉంటే వాళ్ళని హడలగొట్టేటందుకుగాను దొంగలు కాసిం శరీరాన్ని 4 ముక్కలుగా నరికి గుహలోపల ద్వారానికి 2 వైపులా 2 ముక్కలు వేలాడగట్టారు. తరువాత వారు మళ్లీ తలుపు యథాప్రకారం మూసి తమ గుర్రాలెక్కి దారులు కాయడానికి బిడార్లను దోయటానికి బయలుదేరి వెళ్లారు. రాత్రి అయ్యింది. కాసిం ఇంటికి రాలేదు. ఆయన భార్య ఆందోళన పడుతూ అలీబాబా ఇంటికి వెళ్ళి, మరిది, మీ అన్నయ్య అడవికి ఎందుకై వెళ్లారో నీకు తెలిసే ఉంటుంది. చీకటి పడింది. ఇంతవరకు ఆయన తిరిగి రాలేదు. ఆయనకి ఏమి ఆపద కలిగిందో అని నాకు భయంగా ఉన్నది అన్నది. ఇంత మాత్రానికే నువ్వు భయపడనవసరం లేదు వదినా. ఊరు మాటుమనగక ముందు అన్నయ్య రాకపోవచ్చు అన్నాడు అలీబాబా. కాసిం వెళ్ళిన పని చాలా రహస్యమైనది గనుక అలీబాబా చెప్పిన మాటలు కాసిం భార్యకు సబబుగానే తోచాయి. ఆవిడ ఇంటికి తిరిగి వెళ్ళి అర్ధరాత్రి దాకా ఓర్పుగా వేచి ఉన్నది. కానీ ఆ తరువాత ఆవిడ అనుమానాలు రెట్టింపు అయ్యాయి. పైకి ఏడవడానికి కూడా వీలు లేకపోవటం చేత భర్త కోసం లోపల ఏడవసాగింది. తన మరిది వ్యవహారంలో జోక్యం కలిగించుకున్నందుకు ఆవిడ తనను తాను తిట్టుకున్నది. ఆవిడ తెల్లవారులు ఏడ్చి వాచిపోయిన కళ్ళతో అలీబాబా ఇంటికి వెళ్ళింది. ఆవిడను చూడగానే ఆవిడ రాకకు కారణమేమిటో అలీబాబాకు తెలిసిపోయింది. తన అన్నకు ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని అతడికి భయం కలిగింది. ఆవిడ అడగకముందే అలీబాబా తన 3 గాడిదలను సిద్ధం చేసుకుని అడవికి బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు తన వదిన గారిని ధైర్యంగా ఉండమని చెప్పాడు. దారిలో అతనికి అన్న జాడగాని ఆయన కంచరగాడిదల జాడగాని తగలలేదు. దానికి తగ్గట్టుగా గుట్టపడ నెత్తురు మరకలు కనిపించాయి. అలీబాబా గుండె జల్లుమన్నది. అయితే అతను మంత్రం చదివి లోపలికి అడుగుపెట్టి తన అన్న శవం తాలూకు మొక్కలు చూసేసరికి నిలువునా నీరైపోయాడు. తన అన్న తన పట్ల సోదర ప్రేమ చూపనప్పటికీ అలీబాబా ఆ అన్నకు సోదర విధి నిర్వర్తించ నిశ్చయించాడు. అతడు తన అన్న శవాన్ని ఒక గాడిద మీద వేసి దాని కట్టెలతో కప్పాడు. తరువాత మరికొన్ని బంగారు సంచులు తీసి మిగిలిన 2 గాడిదల మీద వేసి వాటిని కూడా కట్టెలతో కప్పి తలుపు ఎప్పటిలాగా మూసి ఇంటిదారి పట్టాడు. అతను వెళుతుండగా అడవి దాటి రాక అడవి చివర కొంతసేపు ఆగి బాగా చీకటి పడగానే ఊళ్ళో ప్రవేశించాడు. ధనపు సంచులు గల 2 గాడిదలను తన ఆవరణంలోకి తోలి సరుకు దించుకోమని తన భార్యను హెచ్చరించి 3వ గాడిదను తోలుకొని సరాసరి తన అన్న ఇంటికి వెళ్ళి తలవాకిలి తలుపు తట్టాడు. మోర్జియానా అనే బానిస పిల్ల తలుపు తెరిచింది. ఈమె కాసిం ఇంట్లో ఉండే బానిస. చాలా తెలివి, చాకచక్యము కలది. ఎటువంటి చిక్కులలోనైనా సమయస్ఫూర్తితో నడుచుకోగలది. ఆమెతో అలీబాబా, ఓసి, ఇది పరమ రహస్యం.
ఈ గాడిద మీద ఉన్నది నీ యజమాని శవం. ఆయన జబ్బు చేసి సహజమైన చావు చచ్చినట్లు మనం లోకాన్ని నమ్మించాలి. తరువాత ఆయనకు ఉత్తర క్రియలు జరిపించాలి. ఇదంతా ఎలా చేస్తావో నీదే భారం. వెళ్ళు, నీ యజమానురాలికి అంతా చెప్పు అన్నాడు. అతను తన అన్న శవాన్ని ఇంట్లో పెట్టించి జరగవలసినది యుక్తిగా జరిపించమని మోర్జియానాను మళ్ళీ హెచ్చరించి తన గాడిదను తోలుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయమే మోర్జియానా ఒక మందుల దుకాణానికి వెళ్ళి కాస్త నాభి ఇవ్వండి అని అడిగింది. ఎవరికి అని అడిగాడు మందులు చేసేవాడు. మా యజమాని కాసిం గారికి చాలా బరువుగా ఉంది. ఆయన గుటక వేయటం లేదు, మాట్లాడటమూ లేదు అన్నది మోర్జియానా. ఆమె ఆ సాయంకాలం మళ్ళీ వచ్చి కాస్త గరళం ఉంటే ఇప్పించండి, ఇది కూడా పనిచేస్తుందని ఏమీ నమ్మకం లేదు అన్నది ఏడుపు గొంతు పెట్టి. ఆ రోజు అలీబాబా తన భార్యతో సహా 2-3 సార్లు తన అన్నగారి ఇంటికి వెళ్ళి రావటము, వారి ముఖాలు విచారంగా ఉండటము చూసి కాసింకు చాలా జబ్బు చేసిందని అందరూ సులువుగా నమ్మారు. అందుచేత ఆ సాయంకాలం కాశీ ఇంట ఏడుపులు సాగగానే అంతా అయిపోయిందనుకున్నారు. మోర్జియానా అందరితోటి తన యజమాని చనిపోయినట్టు చెప్పింది కూడా. మర్నాడు తెల్లవారుతూనే మోర్జియానా ముస్తఫా అని తోళ్లు కుట్టే ముసలివాడి దుకాణానికి వెళ్ళింది. వాడు తూర్పు తెల్లవారక ముందే దుకాణం తెరుస్తాడని ఆమెకు తెలుసు. ఆమె ముసలివాడి చేతిలో ఒక బంగారు దినారం పెట్టి, బాబా ముస్తఫా, నువ్వు ఏ కుట్టు పరికరాలు తీసుకుని నా వెంట రావాలి. ముందే చెబుతున్నాను, నేను నిన్ను తీసుకుపోయే చోటు చాలా రహస్యం. అందుచేత మధ్యదారిలో నీ కళ్ళకు గంతులు కడతాను అన్నది. ముసలివాడు అనుమానిస్తూ మోర్జియానా కేసి కొంచెం సేపు చూసి, ఓహో, నా చేత కూడని పని ఏదో చెయ్యించేటట్టున్నావే అన్నాడు. ప్రమాణపూర్తిగా అలాంటిదేమీ లేదు, నా వెంటరా, నీకేమీ భయం లేదు అన్నది మోర్జియానా. బాబా ముస్తఫా ఆమె వెంట బయలుదేరాడు. మధ్యదారిలో ఆమె అన్న ప్రకారం ముసలాడి కళ్ళకు గంతలు కట్టింది. తర్వాత ఆయనను తన యజమాని ఇంటికి తీసుకుపోయి శవం ఉన్న గది చేరినదాకా అతడి కళ్ళగంతలు విప్పలేదు. బాబా ముస్తఫా, ఆ శవాన్ని త్వరగా కుట్టేసినట్టయితే నీకింకొక బంగారు దినారం ఇస్తాను అన్నదామె. ముస్తఫా గబగబా తన పని ముగించి 2వ దినారం పుచ్చుకొని కళ్ళకు మళ్ళీ గంతలు కట్టించుకొని ఆమె వెంట బయలుదేరాడు. ఎక్కడైతే ముందు గంతలు కట్టిందో అక్కడికి రాగానే ఆమె ముసలాడి గంతలు విప్పేసి ఇంటికి వెళ్ళిపోమన్నది. ముసలవాడు తనను వెంబడించకుండా చూసుకొని ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి తిరిగి వస్తూనే మోర్జియానా తన యజమాని శరీరానికి స్నానం చేయించింది. అలీబాబా గుగ్గిలం పొగ వేశాడు. తరువాత శవానికి ఆచారం రీత్యా వెయ్యవలసిన దుస్తులు వేశాడు. త్వరలోనే మసీదు నుంచి ధర్మకర్తలు వచ్చారు. ఉత్తర క్రియలు జరిపించటానికి ఇమాం ఇచ్చాడు. ఇమాం మంత్రాలు చదువుతూ ముందు నడుస్తుంటే 4 గృహస్థులు శవాన్ని శ్మశానానికి మోసుకెళ్లారు. మోర్జియానా మాత్రమే గుండెలు బాదుకొని ఏడుస్తూ శవం వెంట వెళ్ళింది. కాసిం భార్య ఇంటి వద్ద ఇరుగు పొరుగు ఆడవాళ్ల మధ్య కూర్చొని భర్త కోసం శోకాలు పెట్టింది. ఈ విధంగా కాసిం దుర్మరణం తప్పిపుచ్చబడింది. ఆయన చావు రహస్యం తెలిసినది అలీబాబాకు, మోర్జియానాకు, కాసిం భార్యకు మాత్రమే. ఉత్తర క్రియలు జరిగిన 3-4 రోజుల అనంతరం అలీబాబా తనకున్న కొద్ది సామానుతో సహా తన అన్నగారి ఇంటికి మారాడు. ఇక ముందు అతను అన్నగారి ఇంటనే ఉండబోతున్నట్టు ఏర్పాటు జరిగింది. తాను దొంగల గుహ నుంచి తెచ్చి పాతిపెట్టిన బంగారాన్ని మట్టుకు అలీబాబా రాత్రివేళ రహస్యంగా కొత్త ఇంటికి చేరవేశాడు. కాసిం చాలా కాలంగా నడుపుతూ వచ్చిన దుకాణాన్ని ఇప్పుడు అలీబాబా పెద్ద కొడుకు చూడసాగాడు. ఈ లోపుగా దొంగలు అడవిలో ఉన్న తమ గుహకు తిరిగి వచ్చి కాసిం శవం మాయం కావటం చూసి పొందిన ఆశ్చర్యం ఇంతా అంతా కాదు. తమ బంగారు సంచులు మరికొన్ని పోవటం కూడా వారు వెంటనే తెలుసుకున్నారు. మన రహస్యం ఎవరో కనిపెట్టారు. మనం చంపిన వాడికి ఎవరో తోడు ఉండి ఉండాలి.
వాడే శవాన్ని, బంగారాన్ని తీసుకుపోయాడు. అందులో ఏమీ సందేహం లేదు. ఆ మనిషి ఎవడో తెలుసుకోకపోతే మనకు ప్రమాదం తప్పదు. అందుచేత మీలో కల్లా తెలివిగలవాడొకడు యాత్రికుడిలాగా వేషం వేసుకొని నగరంలోకి వెళ్ళాలి. మనం చంపిన మనిషిని గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో ఆలకించాలి. మొదట ఆ మనిషి జాడ తెలియాలి. ఆ మనిషి పేరేమిటో, వాడెక్కడ ఉండేవాడో తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాణగండమైన విషయం. ఆరా తీయడానికి వెళ్ళినవాడు ద్రోహం తలబడితే మిగిలిన వారందరికీ ప్రమాదం. అందుచేత ఈ పని మీద వెళ్ళేవాడు ఏ కారణం చేత పని చేసుకురాకుండా తిరిగి వచ్చినా వాడికి మరణశిక్ష విధించాలని నా ఉద్దేశం అన్నాడు దొంగల నాయకుడు. దొంగలు ఈ విషయం చర్చించకముందే ఒక దొంగ లెగిచి, ఈ షరతుకు సమ్మతించి ఈ పనికి నేను పూనుకుంటాను. ఒకవేళ నేను మిగిలిన వాళ్ళ కోసం చావవలసి వచ్చినా నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ధైర్యంగా. దొంగల నాయకుడు మిగిలిన దొంగలు వాణ్ణి ఎంతో గొప్పగా మెచ్చుకున్నారు. తరువాత వాడు తనను ఎవరూ గుర్తించరాకుండా వేషం మార్చుకొని ఆ రాత్రి బయలుదేరి తూర్పు తెల్లవారే వేళకు నగరం ప్రవేశించాడు. వాడు వీధులన్నీ కలయతిరుగుతూ ఉండగా బాబా ముస్తఫా దుకాణం కనిపించింది. మిగిలిన దుకాణాలేవి తెరవకముందే తన దుకాణం తెరవటం బాబా ముస్తఫాకు అలవాటు. బాబా ముస్తఫా అప్పుడే పని ప్రారంభించబోతున్నాడు. దొంగ దుకాణంలోకి వెళ్ళి బాబా ముస్తఫాకు సలాం పెట్టి, ఏం తాత, నీకు పగలే కళ్ళు సరిగా కనబడవేమో గదా, ఇంకా తెల్లవారకముందే పని ప్రారంభించావేమిటి? ఈ వెలుతురులో నీకు చూపు ఆనుతుందా అని అడిగాడు. నా సంగతిని వెరగవు, ముసలివాణ్ణైనా నా చూపు కొంచెం కూడా చెడలేదు. ఎందుకు? ఇంత వెలుతురు కూడా లేని చోట నేను శవాన్ని కుట్టాను అన్నాడు బాబా ముస్తఫా. శవాన్నా అన్నాడు దొంగ ఆశ్చర్యపోతున్నట్టు నటిస్తూ. అవునవును, నేనా కథంతా నీకు చెప్పేస్తాననుకుంటున్నావు గామోలు, అదేం కుదరదు అన్నాడు బాబా ముస్తఫా. తనకు కావలసిన రహస్యం ఈ ముసలాడు చెప్పగలడని దొంగకు నమ్మకం కుదిరింది. వాడు ఒక బంగారు దినారం తీసి బాబా ముస్తఫా చేతిలో పెడుతూ, నీ రహస్యాలు నాకెందుకు తాత, నీకు పిచ్చిగాని నాకు ఏ రహస్యం చెప్పినా నీకు కలిగే నష్టమేముంది? నేనడిగేదల్లా ఏమిటంటే, నువ్వు ఈ శవాన్ని ఏ ఇంట్లో కుట్టావో ఆ ఇల్లు నాకు చూపించు చాలు అన్నాడు. ఒకవేళ నేను నీకా ఇల్లు చూపిందామనుకున్నా అది నా వల్ల అయ్యే పని కాదే. నన్ను ఒక చోటికి తీసుకుపోయి అక్కడ నా కళ్ళ గంతలు కట్టి తీసుకుపోయారు. మళ్ళా గంతలు కట్టి నన్నక్కడే తెచ్చి వదిలిపెట్టారు. అందుచేత నీకా ఇల్లు చూపించటం నా వల్ల అయ్యే పని కాదు అన్నాడు ముసలాడు. ఒకవేళ అదే చోటికి తీసుకుపోయి కళ్ళకు గంతలు కట్టితే నన్ను ఆ ఇంటికి తీసుకుపోగలవేమో చూడు, నీ రుణం ఉంచుకోనులే. ఇందా ఇంకొక దినారం తీసుకో అంటూ దొంగ బాబా ముస్తఫా చేతిలో మరొక బంగారు నాణ్యం పెట్టాడు. ముసలాడు తన చేతిలో ఉన్న 2 దినారాల కేసి చాలాసేపు చూశాడు. అవి ఆ ముసలాన్ని చాలా ఆకర్షించాయి. వాటిని జేబులో వేసుకుంటూ ప్రయత్నిస్తాను, కానీ ఆ దారి నాకు జ్ఞాపకం ఉంటుందని మాట ఇవ్వలేను అన్నాడు. బాబా ముస్తఫా దొంగను వెంటబెట్టుకొని ఒక చోటికి వచ్చి, ఇక్కడే నా కళ్ళకు గంతులు కట్టారు, తర్వాత నన్ను ఇటుగా తీసుకుపోయారు అన్నాడు. దొంగ ముసలాడి కళ్ళకు తన చేతి రుమాలు గంత కట్టాడు. తన జ్ఞాపకాన్ని అనుసరించి బాబా ముస్తఫా తన వెంట ఉన్న దొంగను సరిగా కాసిం ఇంటికి చేర్చాడు. దొంగ ఇంటి వాకిలి తలుపు పైన శుద్ధముక్కతో ఒక గుర్తు పెట్టి బాబా ముస్తఫా కళ్ళకు కట్టిన గంత విప్పాడు. ఆ ఇల్లెవరిదో తెలుసునా అని దొంగ అడగగా, ముసలాడు తానా పేటలో ఉండేవాణ్ణి కానని తనకు తెలియదని చెప్పాడు. మనం జాగు చెయ్యరాదు, ఆయుధాలు తీసుకొని మారువేషాలు వేసుకొని నగరంలోకి వెళ్ళాలి. అందరము కలిసి వెళ్ళితే అంతా అనుమానిస్తారు. అందుచేత ఇద్దరిద్దరుగా వెళ్ళి అందరము నగరంలోని పెద్ద చౌకలో కలుద్దాం. ఈలోపుగా నేను ఇల్లు చూసి వచ్చిన మన సోదరుడు కలిసి గుర్తుపెట్టిన ఇంటికి వెళ్ళి
పరిస్థితి చూసి వస్తాము. ఆ తరువాత అందరమూ కలిసి కర్తవ్యం నిర్వర్తించవచ్చు. దీనికి అందరూ సమ్మతించారు. దొంగలు ఇద్దరిద్దరుగా చీలి ఒక జత వెళ్ళిన తరువాత మరొక జత చొప్పున ఎవరికీ ఏ అనుమానమూ కలగకుండా నగరాన్ని చేరుకున్నారు. దొంగల నాయకుడు, ఇల్లు గుర్తుపెట్టిన దొంగ ఆఖరుకు బయలుదేరి ఆలీబాబా ఉంటున్న వీధికి వచ్చారు. మోర్జియానా గుర్తుపెట్టిన ఇళ్లల్లో ఒక చివర ఉన్న ఇంటిని చూడగానే దొంగ, ఇదే నేను గుర్తుపెట్టిన ఇల్లు అన్నాడు. దీని పక్క ఇల్లు కూడా ఇలాగే గుర్తుపెట్టి ఉన్నదే అన్నాడు దొంగల నాయకుడు. ఆ రెండు ఇళ్లల్లోనూ అసలు ఇల్లేదో తెలియక వారు తికమక పడుతుండగా వారికి ఇంకా చాలా ఇల్లు అదే విధంగా గుర్తుపెట్టి ఉండటం తెలియవచ్చింది. ఇల్లు గుర్తుపెట్టిన దొంగ కంగారు పడిపోయాడు. తాను ఒక ఇంటికే గుర్తుపెట్టానని ప్రమాణం చేసి చెప్పాడు. మిగిలిన గుర్తులు ఇంకెవరో పెట్టి ఉండాలన్నాడు. దొంగల ప్రయత్నం విఫలమయ్యింది. పెద్ద చౌకలో మిగిలిన వాళ్లను కలుసుకొని ప్రస్తుతానికి చేసేదేమీ లేదని చెప్పి దొంగల నాయకుడు వారితో సహా అడవిలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన వారంతా ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్లారు. ఇల్లు కొనుక్కోవటానికి వెళ్లి విఫలుడైన దొంగ మరణదండనను ఆహ్వానించాడు. అతనిని శిరచ్ఛేదం చేశారు. వెంటనే ఆ పని పూర్తి చేయటానికి మరొక సాహసి ముందుకు వచ్చాడు. తరువాత వాడు నగరంలోకి వెళ్ళి బాబా ముస్తఫాకు బాగా లంచం పెట్టి ఆలీబాబా ఉంటున్న ఇల్లు గుర్తు తెలుసుకున్నాడు. అయితే వాడా ఇంటి మీద అందరికీ సులువుగా కనబడని చోట ఒక ఎర్ర గుర్తు పెట్టి తన వారి వద్దకు తిరిగి వెళ్ళాడు. అయితే మోర్జియానా కళ్ళు చాలా చురుకైనవి. ఆమె ఈ ఎర్ర గుర్తును కూడా పసిగట్టి ఎందుకైనా మంచిదని అలాంటి గుర్తులు మిగిలిన ఇళ్లకు కూడా పెట్టేసింది. దొంగలు ఈసారి తమ ఎత్తు పారుతుందని ఆశపడ్డారు. వెనకటిలాగే ఎవరికి ఎటువంటి అనుమానమూ కలగకుండా నగరం ప్రవేశించారు. ఎర్ర గుర్తు పెట్టిన దొంగను వెంట పెట్టుకుని దొంగల నాయకుడు ఆలీబాబా ఉంటున్న వీధికి వెళ్ళాడు. చాలా ఇళ్లకు ఎర్ర గుర్తులుండటం చూసేసరికి వారి ఆశ నిరాశ అయిపోయింది. చేసేది లేక అందరూ మళ్ళీ అడవికి తిరిగి వెళ్లారు. ప్రయత్నం విఫలం కావటం వల్ల రెండవ దొంగకు కూడా శిరచ్ఛేదం జరిగింది. మెరికల వంటి అనుచరులు ఇద్దరు పోయేసరికి ఇక ఈ పద్ధతి వల్ల ప్రయోజనం లేదని దొంగల నాయకుడు గుర్తించాడు. ఈసారి తానే స్వయంగా బయలుదేరి బాబా ముస్తఫా వద్దకు వెళ్ళాడు. అదివరకులాగే బాబా ముస్తఫా సహాయపడ్డాడు. ఆ ముసలివాడి సహాయంతో దొంగల నాయకుడు ఆలీబాబా ఉంటున్న ఇంటి ముందు నిలబడ్డాడు. కానీ అతను ఆ ఇంటికి ఎలాంటి గుర్తులు పెట్టక ఆ వీధి వెంబడి అటూ ఇటూ చాలాసార్లు నడిచి ఇల్లు పూర్తిగా పరిచయం చేసుకుని అడవికి తిరిగి వెళ్ళిపోయాడు. సోదరులారా, ఈసారి నేను ఆ ఇంటిని బాగా మననం చేసుకువచ్చాను. ఇక ఎటువంటి పొరపాటు జరగదు. మనం పగ తీర్చుకోవచ్చు. అందుకుగాను నేనొక ఆలోచన చేశాను. వినండి. మీలో ఎవరికైనా అంతకంటే మంచి ఆలోచన తట్టితే చెప్పండి, వింటాను అంటూ దొంగల నాయకుడు తాను చేసిన ఆలోచనను తన అనుచరులతో చెప్పేశాడు. వారు ఆ ఆలోచనను పూర్తిగా బలపరచటమే గాక అతన్ని ఎంతగానో అభినందించారు. తరువాత దొంగలు చుట్టుపక్కల గల గ్రామాలకు వెళ్ళి 19 కంచరగాడిదలను 38 పెద్ద తోలి తిత్తులను కొన్నారు. ఆ తిత్తులలో ఒకదాని నిండా నూనె నింపారు. మిగిలిన 37 తిత్తులలోనూ 37 దొంగలు ఆయుధాలతో సహా దూరి కూర్చున్నారు. దొంగల నాయకుడు ఆ తిత్తుల పైభాగాన్న నూనె పోశాడు. తరువాత దొంగల నాయకుడు నూనె వ్యాపారి వేషం ధరించి 38 తిత్తులను 19 కంచరగాడిదల పైన వేసి వాటిని తోలుకుంటూ బయలుదేరి చీకటి పడే వేళకు నగరం చేరుకున్నాడు. అతను ఆ కంచరగాడిదలను తోలుకుంటూ ఆలీబాబా ఉండే వీధి చేరేసరికి చాలా పొద్దుపోయింది. ఆలీబాబా అప్పుడే భోజనం ముగించి వాకిలి వద్ద చల్లగాలికి నిలబడ్డాడు. దొంగల నాయకుడు ఆలీబాబాను సమీపించి, అయ్యా, నేను నూనె వ్యాపారస్తుణ్ణి. చాలా దూరం నుంచి వస్తున్నాను. రేపు సంతలో ఈ నూనె అమ్మేస్తాను.
చాలా పొద్దుపోయింది. ఈ రాత్రికి ఎక్కడ బస చేయాలో తెలీదు. మీకేమి శ్రమలేని పక్షంలో నన్ను ఈ పూట మీ ఇంట తలదాచుకోనివ్వండి. మీ మేలు ఎన్నటికీ మర్చిపోను అన్నాడు. అలీబాబా ఈ దొంగల నాయకుణ్ణి అదివరకు అడవిలో చూసి ఉన్నాడు. అతని గొంతు విని ఉన్నాడు కూడా. అయినా ఆయన ఆ మనిషిని గుర్తుపట్టలేకపోయాడు. దానికేం భాగ్యం, దయచేయండి అంటూ అలీబాబా వాకిలి తెరిచి దొంగల నాయకుణ్ణి అతని కంచరగాడిదలను లోపలికి రానిచ్చాడు. అబ్దుల్లా అనే బానిసవాడు వచ్చి కంచరగాడిదల మీద ఉన్న తిత్తులను దింపి కంచరగాడిదలను పశువుల కొట్టంలోకి తీసుకుపోయి వాటికి దానా వేశాడు. మోర్జియానా అతిథి కోసం మళ్ళీ వంట చేసింది. దొంగల నాయకుడు భోజనం చేసినాక అలీబాబా మోర్జియానాతో, మన అతిథికి ఏ లోపం రాకుండా జాగ్రత్తగా చూసుకో. నేను రేపు తెల్లవారకు ముందే బయలుదేరి స్నానాలశాలకు వెళతాను. నా దుస్తులు అవి తీసి అబ్దుల్లా చేతికి ఇయ్యి. నేను స్నానం చేసి తిరిగి వచ్చేసరికి నా భోజనానికి షోర్బా తయారు చేసి సిద్ధంగా ఉంచు అని హెచ్చరించి వెళ్ళి పడుకున్నాడు. ఈ లోపుగా దొంగల నాయకుడు దొడ్డులోకి వెళ్ళి ఒక్కొక్క తోలితిత్తి మీద ఉన్న మూత ఎత్తి, నేను కిటికీలో నుంచి గులకరాళ్ళు విసరగానే బయటికి రావాలి, మరవవద్దు అని తిత్తిలో ఉండే దొంగలకు పేరు పేరునా చెప్పాడు. అతను ఇంటిలోకి తిరిగి రాగానే మోర్జియానా అతను పడుకునే చోటు చూసి తన యజమాని దుస్తులు తీసిపెట్టి షోర్బా తయారు చేయటానికి గాను పొయ్యి రాజేయమని అబ్దుల్లాతో చెప్పింది. పొయ్యి రాజగానే ఆమె షోర్బా తయారు చేయనారంభించింది. కానీ మధ్యలో చమురు అయిపోయి దీపం కాస్త ఆరిపోయింది. వంట పూర్తి కాలేదు. మధ్యలో దీపం ఆరిపోయింది. ఇంట్లో ఒక చుక్క కూడా నూనె ఉన్నట్టు లేదు. ఏం చెయ్యాలో నాకు తోచకుండా ఉన్నది అన్నది మోర్జియానా. ఆ వర్తకుడి తిత్తుల నిండా నూనె ఉన్నది, కొంచెం పట్టుకురా, ఇంతలో కొంప మునిగిపోదులే అన్నాడు అబ్దుల్లా. మోర్జియానా సంకోచించకుండా నూనె దుత్త తీసుకుని దొడ్లోకి వెళ్ళింది. ఆమె మొదటి తిత్తిని సమీపించేసరికి లోపల నుంచి దొంగ వేలయ్యిందా అని చిన్న గొంతుతో అడిగాడు. మోర్జియానా మొదట నిర్ఘాంతపోయింది. కానీ అంతలోనే గుండె నిబ్బరం తెచ్చుకొని రహస్యంగా, ఇంకా లేదు, కొంచెం ఆగు అన్నది. వరుసగా 37 తిత్తులు ఆమెను ఇలాగే పలకరించాయి. ఆమె వాటికి ఈ సమాధానమే చెప్పింది. ఆఖరి తిత్తి మాత్రమే ఏమీ అనలేదు. ఆమె అందులో నుంచి నూనె పోసుకొని ఇంట్లోకి వచ్చేసింది. తన యజమాని అలీబాబా 38 మంది దొంగలకు ఆశ్రయమిచ్చినట్టు మోర్జియానా తెలుసుకున్నది. నూనె వర్తకుడనంటూ వచ్చినవాడు మిగిలిన వారికి నాయకుడే ఉండాలి. ఆమె దీపంలో చమురు పోసి పెద్ద బాండా తీసుకుని మళ్ళీ నూనె తిత్తి వద్దకు వెళ్ళింది. బాండా నిండా నూనె నింపుకొని దాన్ని పెద్ద మంట మీద మరగ కాచింది. ఆ మరిగే నూనె తీసుకుపోయి ఒక్కొక్క తిత్తులోనూ పోసింది. ఏ తిత్తులో దొంగ ఆ తిత్తులో వేడి నూనెకు మగ్గి ఊపిరాడక చచ్చాడు. ఈ విధంగా 37 దొంగలను నిశ్శబ్దంగా హతమార్చి సాహసురాలైన మోర్జియానా వంట ఇంటికి తిరిగి వచ్చి నూనె కాచటం కోసం పెద్దది చేసిన మంటను తగ్గించి షోర్బా వండటానికి చాలినంత మాత్రమే ఉంచి దీపం ఆర్పేసి ఏం జరుగుతుందో చూడటానికి కిటికీ వద్ద నిలబడింది. ఆమె దీపం ఆర్పేసిన కొద్దిసేపటికి దొంగల నాయకుడు ఎక్కడా ఒక దీపం గాని అలికిడి గాని లేకపోవటం గమనించి పక్క మీద నుంచి లేచి కిటికీలో నుంచి గులకరాళ్ళు బయటకి రువ్వాడు. వాటిలో కొన్ని తోలుతిత్తులకు తగిలినప్పటికీ ఒక్క దొంగ బయటికి రాలేదు. దొంగల నాయకుడు ఆందోళన చెంది అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వెళ్ళి మొదటి తిత్తి మూత తెరిచి, సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు. తిత్తిలో నుంచి గుప్పున నూనె వాసన కొట్టింది తప్ప ఏ జవాబు రాలేదు. తన అనుచరులందరూ హతమైనారని, అలీబాబాను చంపేందుకు తాను వేసిన ఎత్తు కాస్త బయట పడిపోయిందని తెలుసుకొని దొంగల నాయకుడు ప్రహరీ గోడ దూకి పారిపోయాడు. అదంతా చూస్తూ ఉండిన మోర్జియానా గదికి వెళ్ళి పడుకొని
తన యజమానిని గొప్ప ప్రమాదం నుంచి కాపాడానన్న ఆనందంతో సుఖంగా నిద్రపోయింది. అలీబాబాకు ఈ జరిగిన సంగతులేవీ తెలియవు. ఆయన తెల్లవారకముందే లేచి తన బానిసను వెంటబెట్టుకుని స్నానాలశాలకు వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి వచ్చి కంచరగాడిదలు ఇంకా తన దొడ్డులోని ఉండటం చూసి మోర్జియానాతో, ఆ నూనె వర్తకుడింకా వెళ్ళిపోలేదా అన్నాడు. యజమాని, మీరు పూర్తిగా పెరటి దోవనే ఉన్నారు, నా వెంట రండి, అసలు చూడవలసింది నేను చూపిస్తాను అంటూ మోర్జియానా ఆయనను తోలుతిత్తులున్న చోటికి తీసుకుపోయి మొదటి తిత్తులోకి చూడమన్నది. అలీబాబా ఆ తోలుతిత్తులో మనిషి ఉండటం చూసి గతుక్కుమన్నాడు. భయపడకండి, ఆ మనిషి ఎవరికి ఏ హాని చేయలేడు, వాడు చచ్చాడు అన్నది మోర్జియానా. ఇదంతా ఏమిటి మోర్జియానా అన్నాడు అలీబాబా విచారంగా. మీరు గట్టిగా మాట్లాడకండి, ఇది పరమ రహస్యం, ఇరుగు పొరుగు వాళ్లకు తెలియకూడదు. ఈ తిత్తులన్నీ వరుసగా చూడండి అన్నది మోర్జియానా. అన్ని తిత్తులు చూశాక అలీబాబా ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఆ నూనె వర్తకుడేమయ్యాడు అన్నాడు అలీబాబా. నేనెంత తెలివైన దాన్నో వాడు అంతే తెలివైనవాడు. మీరు ముందు షోర్బా తీసుకోండి, నేను జరిగినదంతా చెబుతాను అన్నది మోర్జియానా. తరువాత ఆమె తాను తలవాకిలి తలుపు మీద తెల్ల గుర్తు చూడటం లగాయెత్తు దొంగల నాయకుడు పారిపోవటం దాకా జరిగిన విషయాలన్నీ వివరంగా తన యజమానికి చెప్పింది. అంతా విని అలీబాబా, మోర్జియానా, నువ్వు అడ్డుపడకపోతే ఈ దొంగలు నన్ను నిజంగా నాశనం చేసి ఉందరు. ప్రాణదానం చేసిన నీ రుణం కొంత తీర్చుకునేటందుకు నిన్ను బానిసత్వం నుంచి విముక్తి చేస్తున్నాను. మిగిలిన రుణం తీర్చుకునే ఏర్పాట్లు తర్వాత చేస్తాను అన్నాడు. అలీబాబా తోట చాలా నిడివి అయినది. దాని చివర చాలా ఎత్తైన పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల మధ్యగా అలీబాబా, అబ్దుల్లా కలిసి ఒక పొడుగైన కుందకం తవ్వి అందులో దొంగలతో సహా తోలుతిత్తులన్నిటినీ పూడ్చేశాడు. తరువాత అలీబాబా కంచరగాడిదలను ఒక్కొక్కటిగా సంతకు పంపించి అమ్మించి వేశాడు. అలీబాబా ఇంటి నుంచి పారిపోయిన దొంగల నాయకుడు గుండెలు మండిపోతూ అడవిలోకి తిరిగి వెళ్ళాడు. తన అనుచరులంతా పోయిన కారణం చేత దొంగల గుహ బావురమంటున్నది. అక్కడ కొద్దిసేపు ఉండేసరికల్లా భయం వేసి అతను నగరానికి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తూ అలీబాబాను హతమార్చి తన అనుచరుల తరపున పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ తీసుకున్నాడు. ఇందుకుగాను దొంగల నాయకుడు బట్టల వ్యాపారి వేషం ధరించి కోజియా హుసేన్ అని పేరు పెట్టుకున్నాడు. అతను నగరంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఎవరూ చూడకుండా తమ గుహ నుంచి పట్టుతానులు తెచ్చి అందులో పేర్చాడు. అలీబాబా పెద్ద కొడుకు ప్రస్తుతం చూస్తున్న కాసిం దుకాణానికెదురుగా దొంగల నాయకుడు ఒక గిడ్డంగి అద్దెకు తీసుకున్నాడు. కొత్తగా వచ్చిన వర్తకుడు పాత వర్తకులను మర్యాదగా చూడటం ఆచారం. ఈ ఆచారాన్ని దొంగల నాయకుడు పాటించాడు. అతను ముందుగానే అలీబాబా కొడుకుతో స్నేహం కలిపాడు. 2-3 రోజుల అనంతరం అతను తన ఎదురుగా ఉన్న దుకాణంలో అలీబాబాను చూసి వెంటనే గుర్తుపట్టాడు. అలీబాబా తన తండ్రి అని కొత్త స్నేహితుడు చెప్పిన మీదట దొంగల నాయకుడు ఆ స్నేహితుడితో మరింత స్నేహంగా ఉంటూ ప్రేమగా సంభాషించటము, చిన్న చిన్న బహుమానాలు ఇవ్వటము, చీటికి మాటికి భోజనానికి పిలవటము మొదలైన పనులు చేయసాగాడు. ఇదంతా చూసి అలీబాబా కొడుకు తన తండ్రితో, ఈ కోజియా హుసేన్ నాకు అనేక రకాల మర్యాదలు చూపుతున్నాడు, మనం అతన్ని మన ఇంటికి ఆహ్వానిస్తే బాగుంటుంది అన్నాడు. నాయనా, రేపు శుక్రవారం, దుకాణాలు మూసే రోజు, అందుచేత అతన్ని వెంటబెట్టుకురా, భోజనం తయారు చేయమని నేను మోర్జియానాతో చెబుతాను అన్నాడు అలీబాబా సంతోషంగా. అలీబాబా కొడుకు ఆ ప్రకారమే కోజియా హుసేన్ను వెంటబెట్టుకొని అలీబాబా ఇంటి దాకా తీసుకువచ్చి, ఇదే మా నాన్న ఉండే ఇల్లు, మన స్నేహం మాట విని ఆయన నిన్ను తప్పక భోజనానికి తీసుకురమ్మన్నాడు అన్నాడు. దొంగల నాయకుడికి కావలసింది కూడా అదే. అలీబాబా ఇంట్లో ప్రవేశించి అలీబాబాను చంపటమే. అయినప్పటికీ అతను వెనక్కు తీసి
రానంటే రానని భీష్మించాడు. కానీ ఇంతలోనే నౌకరు వచ్చి తలుపు తీశాడు. ఆలీబాబా కొడుకు అతన్ని బలవంతంగా లోపలికి తీసుకుపోయాడు. ఆలీబాబా కోజ్యా హుసేన్ తన కొడుకు పట్ల చూపిన స్నేహభావాన్ని కొనియాడాడు. మావాడు ఇంకా చిన్నవాడు, వాడికి ప్రపంచ జ్ఞానం తక్కువ, మీ వంటి వాళ్ళ నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది అన్నాడాయన దొంగల నాయకుడితో. మీ వాడికి ప్రపంచ జ్ఞానం తక్కువ కావచ్చు గాని బుద్ధి బలంలో వయసు మళ్ళిన వారికి ఏమీ తీసిపోడులేండి అన్నాడు కోజియా హుసేన్. వారా విధంగా కాసేపు మాట్లాడుకున్నాక కోజియా హుసేన్ లేచి వెళ్ళి వస్తానన్నాడు. ఆలీబాబా ఆదుర్దాగా, అదేమిటి, మీరు పూట నాతో కూర్చొని భోజనం చెయ్యాలి, మీరు మాకు ఆప్తులు, మాది పేద భోజనమే అయినా అదే మీకు కూడా పెట్టకుండా పోనివ్వను అన్నాడు. నేను ఉప్పు వేసిన పదార్థాలు ముట్టను, అందుచేత నన్ను నిర్బంధించగా వెళ్ళనివ్వండి అన్నాడు కోజియా హుసేన్. నాకు కూడా ఉప్పు సహించదు, మీకు కావలసినట్టుగానే భోజనం పెట్టిస్తాను, ఉండండి అంటూ ఆలీబాబా వెళ్ళి మోర్జియానాతో, మోర్జియానా, మనకొక అతిథి వచ్చాడు, అతను ఉప్పు తినడు, అందుచేత అతని కోసం వెంటనే చప్పిడి భోజనం తయారు చెయ్యి అన్నాడు. మోర్జియానా ముఖం చిట్లించి, ఎవరీ వింత మనిషి, ఈ చప్పిడి వంట పూర్తయ్యేలోగా మీ భోజనం చప్పగా చల్లారిపోతుంది అన్నది. అందుకు ఆలీబాబా నవ్వుతూ, కోప్పడకు మోర్జియానా, అతను మనకు కావలసిన వాడు, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. మోర్జియానా చప్పిడి వంట తయారు చేసి వడ్డించే సమయంలో అబ్దుల్లా వెంట తాను కూడా వడ్డనకు వచ్చింది. కోజియా హుసేన్ చూడగానే ఆమె దొంగల నాయకుణ్ణి పోల్చేసింది. అంతేకాదు, అతని అంగారక అడుగున ఉన్న చాకు పిడి కూడా ఆమె కంటపడింది. వడ్డన్న పూర్తి కాగానే ఆమె నృత్యం చేసే దుస్తులు ధరించి తన బొడ్డులో కూడా ఒక చాకు పెట్టుకొని కంజరి ఒకటి తీసుకురమ్మని అబ్దుల్లాకు చెప్పింది. వారు వచ్చేసరికి ఆలీబాబా, ఆయన కొడుకు, దొంగల నాయకుడు ఇంకా భోజనం ముగించలేదు. రా మోర్జియానా, నీ నృత్యం అతిథికి చూపించు అన్నాడు ఆలీబాబా. ఆమె చాలాసేపు చాకు పట్టుకొని నృత్యం చేసింది. నృత్యం చేసేటప్పుడు చాలాసార్లు తనను తాను పడుచుకునేలాగా అభినయించింది. నృత్యం పూర్తి అయ్యాక అబ్దుల్లాను వెంట పెట్టుకుని బహుమానం కోసం వచ్చింది. ఆలీబాబా కంజరిలో ఒక దినారం వేశాడు. ఆలీబాబా కొడుకు మరొక దినారం వేశాడు. అబ్దుల్లా కంజర పట్టుకొని దొంగల నాయకుడి దగ్గరికి వచ్చాడు. దొంగల నాయకుడు డబ్బు సంచి కోసం జేబులో చేయి పెట్టాడు. సరిగ్గా ఆ సమయంలో మోర్జియానా దొంగల నాయకుడిని చాకుతో గుండెల్లో పొడిచి వేసింది. ఆలీబాబా చివాలున లేచి ఆక్రోశిస్తూ, ఎంత పని చేశావు మోర్జియానా అన్నాడు. మీరు తొందరపడకండి, వీడు బట్టల వర్తకుడే కాదు, నూనె వర్తకుడు కూడా వీడే, దొంగల నాయకుడు వీడే. వీడి బొడ్డులో చాకు చూడండి, మిమ్మల్ని కడతేర్చటానికే వచ్చాడు. వీడు మీ ఉప్పు తిననని ఎప్పుడు అన్నాడో అప్పుడే నాకు అనుమానం కలిగింది. అందుకే వడ్డన్న నెపం మీద వచ్చి వీణ్ణి చూసి వెంటనే గుర్తించాను. ఇవాళ మీరు లేచిన రోజు మంచిది అన్నది మోర్జియానా. మోర్జియానా, నీ రుణం నిజంగా తీరదు. నీకు అదివరకే స్వేచ్ఛ ఇచ్చాను, ఇప్పుడు నిన్ను నా కోడలిని చేసుకుంటాను అన్నాడు ఆలీబాబా. ఆలీబాబా కొడుకు మోర్జియానాను పెళ్లాడటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. మిగిలిన దొంగలను పాతేసినట్టే దొంగల నాయకుడిని కూడా రహస్యంగా పాతేశారు. ఇప్పుడు అడవిలో ఉన్న గుహ రహస్యం తెలిసినవాడు ఆలీబాబా ఒక్కడే. కాని మరి ఇద్దరు దొంగలు బతికి ఉన్నారన్న అనుమానంతో 1 ఏడాది పాటు ఆలీబాబా ఆ గుహ ప్రాంతాలకు పోలేదు. 1 ఏడాది పాటు తనకెవరూ హాని చెయ్య ప్రయత్నించకపోవటం చూసి ఆయన ఒకనాడు గుహకు వెళ్ళాడు. అక్కడ ఏడాదిగా ఎవరు అడుగుపెట్టిన జాడ లేదు. కాలక్రమేణా ఆలీబాబా ఈ గుహ రహస్యాన్ని తన కొడుకు చెప్పాడు. తరువాత చాలా తరాల వారు ఆ గుహ తాలూకు రహస్యం తమ తండ్రుల వద్ద నుండి తెలుసుకొని ఆ గుహ నుంచి తెచ్చిన సంపదతో సుఖంగా బతికారు.